హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి గోడౌన్లలో మాయమైపోయిన బియ్యం ఎటుపోయింది, ఏమైపోయింది అన్న విషయాలు బయటకొస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ మిస్టరీ వీడుతున్నట్టు ఒక్కొక్క విషయం బయటకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇవాళ పేర్ని నాని భార్య పేర్ని జయసుధ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆమెకి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో పోలీసు విచారణకి సహకరించాల్సిందేనని కండిషన్ పెట్టింది. పోలీసులు నిన్న రాత్రి ఆమెకు నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు. ఆమె లేదు అని తెలుసుకొని, ఇంట్లో ఎవరు లేరు అని తెలుసుకొని ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. తర్వాత ఉదయం పూట మరోసారి నోటీసులు ఇచ్చారు. పోలీసు విచారణకి హాజరు కాక తప్పదు అని తెలుసుకున్నటువంటి పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతాన్ని వీడి నిన్నటిదాకా అజ్ఞాతంలో ఉన్నారు. కొన్నాళ్ళ పాటు పేర్ని కుటుంబం మొత్తం పేర్ని నాని కానీ, పేర్ని కిట్టు వాళ్ళ అబ్బాయి కానీ, పేరుని జయసుధ కానీ వాళ్ళంతా చాలా కాలం అజ్ఞాతంలో గడిపారు. తర్వాత వివాదం అవుతుంది అని తెలిసిన తర్వాత పేర్ని నాని కానీ, పేర్ని కిట్టు కానీ బయటకొచ్చారు. ఇవాళ పేర్ని జయసుధ కూడా బయటకొచ్చి విచారణకు హాజరయ్యారు. హాజరయ్యే సమయంలో కూడా ఒక చిన్న వివాదం ఆమెను వెంటాడుతూ ఉంది. ఆమె వైసీపీకి సంబంధించిన నేత మేయర్ వెహికల్‌లో ఆమె వచ్చారు. మేయర్‌కి అఫీషియల్‌గా గవర్నమెంట్ ఒక వెహికల్ ఇస్తది. ఆ వెహికల్‌లో ఆమె వచ్చారు. ఒక కేసులో నిందితురాలుగా ఉన్న వ్యక్తి గోడౌన్‌లో పేదవాడు తినే రేషన్ బియ్యాన్ని మాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేయర్ వెహికల్‌లో రావటం ఏంటి అనేటువంటి వివాదం కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంది. సరే, ఆ వివాదాన్ని పక్కన పెట్టి మనం పేదవాడి రేషన్ బియ్యం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎటు పోయింది, ఏమైపోయింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి అధికారులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనిఖీల్లో భాగంగా పౌర సరఫరాల శాఖ వారు చేసినటువంటి తనిఖీల్లో ఫస్ట్ పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లలో లెక్కలు తీస్తే 183 క్వింటాల బియ్యం మాయమైనట్టు ఫస్ట్ గుర్తించారు. 183. ఇది దావనంలో రాష్ట్ర వ్యాప్తంగా వార్త చేరే లోపే వాళ్ళ కుటుంబం నుంచి, పేర్ని నాని కుటుంబం నుంచి 1,70,00,000 చెక్కు అధికారులకి చేరిపోయింది. అంటే ఫైన్ వేస్తారు. మా ఊరికి అయితే ఎక్కడైనా రేషన్ షాప్ నడిచే డీలర్లకు తెలుసు, బియ్యం మాయమైనట్టు తెలిస్తే కేసు తర్వాత నడిచితే ముందైతే ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ వేస్తారని, అంటే డబల్ వేస్తారని చెప్పేసి భావించినటువంటి పేర్ని నాని కుటుంబం 1,70,00,000 చెక్కుని అధికారులకి, జిల్లా కలెక్టర్కి పంపించడం జరిగింది. అంటే నేరం ఒప్పుకున్నారు. డే 1 పేర్ని నాని కుటుంబం నేరాన్ని ఒప్పేసుకుంది. అవును, మా గోడౌన్లలో బియ్యం మాయమైపోయింది అనేదాన్ని ఒప్పేసుకుని ఫైన్ కట్టడానికి కూడా సిద్ధపడింది. అయితే తర్వాత లెక్కలు తీస్తే 360 క్వింటాలు, 183 కాదు, 360 క్వింటాలు ఈ గోడౌన్లో మాయమైనట్టు తెలుస్తూ ఉంది. అంటే ఇంకా 1,68,00,000 రూపాయలు జరిమానా కట్టాలి. ఈ లెక్కల ప్రకారం డబల్ అని పంపించారు కదా, ఈ లెక్కల ప్రకారం ఇంకా 1,68,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఫైన్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడే రేషన్ డీలర్లు చేస్తున్న డిమాండ్ ఏంటంటే, మా దగ్గర కనుక బియ్యం మాయమైనట్టు ప్రభుత్వ అధికారులు గుర్తిస్తే మా మీద అది మాయమైపోయిన బియ్యానికి 10 రెట్లు ఫైన్ వేస్తారు. కానీ ఇక్కడ కేవలం 2 రెట్ల ఫైన్ మాత్రమే వేశారు. అంటే 360 క్వింటాలు మాయమైనవి అంటే 720 క్వింటాలకు సంబంధించిన ఫైన్ వేశారు. డబల్ మాత్రమే వేశారు. అదే మా దగ్గర గనక ఇదే కేసు బియ్యం మాయమైనట్టు గనక గుర్తిస్తే మా మీద అయితే 10% వేస్తారు. అంటే సహజంగా 360 క్వింటాలు మాయమైనట్టు గుర్తిస్తే 360 ఇంటూ 10 3,600 క్వింటాల ఫైన్ వేస్తారు. కానీ పేర్ని నానికి మాత్రం ఎందుకు డబల్ మాత్రమే వేశారు, 720 క్వింటాలకు సంబంధించిన ఫైన్ మాత్రమే వేస్తున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ డీలర్లు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా 3,600 క్వింటాలకు సంబంధించిన డబ్బు కట్టించాలి. అంటే కట్టుతున్నటువంటి డబ్బుకి దాదాపుగా ఇంకా 10 రెట్ల డబ్బు అదనంగా కట్టించాల్సిందే అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి డిమాండ్. అయితే ఇప్పటికే ఈ 1,70,00,000 కానీ, లేదు కట్టవలసిన 1,68,00,000 కానీ, ఈ డబ్బులు పేర్ని నానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్నికల అఫిడవిట్లో చూపించిన డబ్బేనా? ఇప్పుడు ఈ 1,70,00,000 ఆల్రెడీ కట్టారు కదా, ఈ డబ్బు ఉన్న ఫలానా పేర్ని నానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మొన్న ఎన్నికల అఫిడవిట్లో పేర్ని నాని చూపించిన డబ్బేనా కాదా అన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. నిజానికి దీంట్లో కనుక మనీ లాండరింగ్ సంబంధించిన ఈడీ, అంటే డబ్బులు ట్రాన్సాక్షన్లు ఎక్కడైనా జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ కనుక, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఆ సంస్థ కనుక రంగంలోకి దిగితే పేర్ని నానికి మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఈడీ ఎంటర్ అవుతుందా లేదా పక్కన పెట్టేస్తే 1,70,00,000
చూపించడం పేరు నాని పెద్ద విషయం కాకపోవచ్చు గానీ, కానీ అసలు విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక కట్టాల్సిన ఫైను, ఆ డబ్బులు, ఆ వ్యవహారాలు అయేం చూపిస్తాడు. ఈడీ ఎంటర్ అయితే ఇంకేం జరిగిపోయే అవకాశం ఉందో కూడా నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, ఎనీవే ఇందాక నేను చెప్పాను గదా! 360 క్వింటాల మాయమైనట్టు గుర్తించారని చెప్పేసి. గుర్తించిన తర్వాత ఏ1గా ఆ గోడౌన్ యజమాని పేరుని జయసుధని పెట్టారు. ఎందుకంటే ఆమె గోడౌన్ యజమానిగా ఆమె పేరుతోనే ఉంది కాబట్టి, టెక్నికల్‌గా ఆమె తప్పు చేసినా, తప్పు చేయకపోయినా గోడౌన్ ఆమె పేరుతో ఉంది కాబట్టి ఆమెనే పెడతారు. పేరుని జయసుధని ఏ1గా పెట్టారు. ఏ2గా ఆ గోడౌన్ చూస్తున్న మేనేజర్ మానస తేజ పేరు నానికి చాలా దగ్గర వ్యక్తి. ఆయన్నే మేనేజర్‌గా పెట్టి మెయింటైన్ చేపిస్తా ఉంటాడు. ఆయన్ని ఏ2గా పెట్టారు. ఇతర అధికారులను గాని, గోడౌన్‌కి సంబంధించిన వ్యక్తిని గాని ఏ3గా, ఏ4గా, ఏ5గా పెట్టారు. వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. మొన్ననే రీసెంట్‌గా మానస్ తేజ ఎవరైతే ఆ గోడౌన్ మేనేజర్ ఉన్నారో అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఒక్క ఏ1 ఒక్కళ్ళే బెయిల్ అప్లై చేసుకున్నారు. అంటే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా. సో, లేడీ కాబట్టి పోలీసులు కూడా కొంత వెనక ముందు ఆలోచించారు అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే పోలీసులకి చాలా క్లియర్‌గా తెలుసు. టెక్నికల్‌గా ఆమె పేరు మీద ఉంది గానీ నేరం చేసింది ఆమేం కాదు. మొత్తం కథ నడిపించింది, నేరానికి పాల్పడింది పేర్ని నాని, పేర్ని కిట్టు. అంటే తండ్రి, కొడుకులు మాత్రమే. మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూస్తుంటారు. గోడౌన్‌లో సరుకేంటి, సరుకు ఎటుపోవాలి, ఎటుపోతే ఏ డబ్బులొస్తాయి అన్న మొత్తం మెయింటెనెన్స్ మొత్తం కూడా పేర్ని నాని, పేర్ని కిట్టు అని చూస్తుంటారు. టెక్నికల్‌గా భార్య పేరు మీద పెట్టారు. సహజంగా కూడా మన ఇళ్లలో కూడా మనం ఏదైనా ఆస్తులు కొన్నా తొందరగా మన పేరు మీద కాకుండా మన భార్య పేరు మీద, మన తల్లి పేరు మీద, మన ఇంట్లో ఇంకెవరి పేరు మీద పెట్టుకుంటా ఉంటాం. కానీ మెయింటెనెన్స్ మొత్తం మనం చేస్తా ఉంటాం. ఇక్కడ కూడా సేమ్ పేరు నానే మొత్తం మెయింటైన్ చేశారు. పేరుని కిట్టు మెయింటైన్ చేశారు. టెక్నికల్‌గా మాత్రమే ఆమె నిందితురాలు కాబట్టి ఆమెని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా పోలీసులు ప్రయత్నం చేసినట్టు లేదు అనేటువంటిది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట. వాళ్ళని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం మీద కూడా పోలీసుల మీద అనేక కంప్లెయింట్స్ వెళ్ళాయి. చాలా విమర్శలు కూడా వచ్చాయి. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళాయి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా. సరే, ఎనీవే ఇవాళైతే ఆమె కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన దాంట్లో పోలీసులు క్లియర్‌గా అడుగుతున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మీ గోడౌన్ నుంచి మాయమైపోయిన బియ్యం కాకినాడ పోర్టుకి వెళ్ళాయా లేదా? కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళ్ళాయా లేదా? అంటే మీ గోడౌన్ నుంచి బియ్యాన్ని విదేశాలకు పంపించారా లేదా? రెండోది, కాకినాడ పోర్టు నుంచి అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు మీ ఎవరైతే మేనేజర్ అని చెప్పేసి అన్నాను కదా, మానస తేజ. ఈ మానస్ తేజ అకౌంట్‌కి డబ్బులొచ్చాయా లేదా? మానస్ తేజ అకౌంట్ నుంచి ఏ1గా ఉన్నటువంటి పేరుని జయసుధ అకౌంట్‌కి డబ్బులొచ్చాయా లేదా? ఎందుకొచ్చాయి? డబ్బులు చాలా క్లియర్‌గా అకౌంట్స్‌తో డీటెయిల్స్‌తో పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఎవరు కాకినాడ పోర్ట్‌కి బియ్యం పోయాయి. కాకినాడ పోర్టు మెయింటైన్ చేసే వాళ్ళ అకౌంట్స్ నుంచి, అక్కడ వాళ్ళ డబ్బుల నుంచి ఈ మానస్ తేజ అకౌంట్‌కి డబ్బులొచ్చాయి. మానస్ తేజ అకౌంట్ నుంచే డబ్బులు పేరుని జయసుధకెళ్ళాయి. మళ్ళా ఈ మానస్ తేజ అకౌంట్ నుంచే లారీ డ్రైవర్లకి డబ్బులెళ్ళాయి. తర్వాత వేరే ఇతర డిస్ట్రిబ్యూటర్స్‌కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు వెళ్ళాయి. కూలీలకు గానీ వాళ్ళందరికి కూడా డబ్బులు మానస్ తేజ్ అకౌంట్ నుంచే వెళ్ళాయి. అలానే పేరుని జయసుధ అకౌంట్‌కి కూడా మానస్ తేజ్ అకౌంట్ నుంచే వెళ్ళాయి. అసలు మానస్ తేజ్ అకౌంట్‌కి కాకినాడ పోర్ట్ నుంచి డబ్బులెందుకొచ్చాయి? చాలా కీలక అంశం. ఇక్కడే మొత్తం కథ మొత్తం ఆధారపడింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పేరుని నాని పేదవాడు తినే బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా మన పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు కదా, అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుంటే ద్వారంపూడి బ్రదర్స్ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారని ఒక అనుమానం ఉంది కదా. ఆ పోర్టు నుంచి తరలిస్తున్న బియ్యాన్ని రెడ్ హ్యాండ్‌గా పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు కదా. అంతకుముందు కాకినాడ కలెక్టర్ పట్టుకున్నారు కదా. అంతకుముందు మంత్రి నార్గెళ్ల మనోహర్ పట్టుకున్నారు కదా. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం గుట్టు రట్టవుతోంది. పేదవాడికి ఇచ్చేటువంటి బియ్యం ప్రభుత్వం రూ. 43 పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటుంది. రూ. 43 పెట్టి కొనుగోలు చేసే ఈ బియ్యాన్ని వాళ్ళు బయట దేశాలకు తరలించి రూ. 70కి, రూ. 80కి ఎలా అమ్ముకుంటున్నారు అనేది. ఎందుకంటే ఒకటి, ప్రభుత్వం రూ. 43 పెట్టి కొనుగోలు చేసి మరి పేదవాడికి అందించే బియ్యం పేదవాడికి 5, 10 చేతిలో పెట్టేసి బియ్యం లేవు, ఎందుకంటే బియ్యం మీరు కూడా ఇష్టపడరు కాబట్టి 5, 10 తీసుకుని అంటే పేదవాడు కూడా సరే ఆ దొడ్డి బియ్యాన్ని మనం మాత్రం ఏం చేసుకుంటే తినేది కాదు కదా అని చెప్పేసి రాజీ పడి 5, 10కు ఆశపడితే వీళ్ళు మాత్రం ఇదే బియ్యాన్ని విదేశాలకు తరలించి 60కి, 70కి, రూ. 80కి అమ్ముకొని వేల కోట్లు గడిస్తున్నారన్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. అంటే పేరు నాని మొత్తం రేషన్ బియ్యం భాగోతం బయటకు వస్తుంది. ఇవాళ పేరుని జయసుధ అంటే పేరు నాని గారి భార్య
ఏ విషయాలని బయటకు తీసుకొస్తారు, ఎంత మేరకు చెప్తారని పక్కన పెట్టేస్తే పోలీసులు చాలా క్లియర్‌గా అకౌంట్ డీటెయిల్స్ గానీ, ఆ లారీలు చెక్ పోస్ట్ దాటే టైంలో ఆ చెక్ పోస్ట్ కట్టే విషయం గానీ, ఆ విజువల్స్ గానీ, సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ గానీ చూపిస్తూ అడుగుతున్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాకపోతే ఆమె లాయర్ సాయంతో వెళ్లారు. లాయర్ కూడా ఆమె దగ్గరలో అంటే లాయర్ కనిపించేలా ఆమెను విచారించాలి అనేటువంటిది కండిషన్ కాబట్టి, లాయర్ కనిపించేలా విచారణ జరుగుతా ఉంది. ఆమె కొంత ప్రిపేర్డ్‌గానే వెళ్లారు సమాధానం చెప్పడానికి. అయినప్పటికి కూడా పోలీసులు విజువల్స్ చూపిస్తూ, అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తూ, ఇదిగో నీ కాకినాడ రూట్‌లోకి నీ వెహికల్ పోయింది. ఎందుకు వెళ్ళింది? నీ గోడ నుంచి ఈ వెహికల్ బయలుదేరింది. ఇదిగో సీసీ కెమెరా ఫుటేజ్. ఇవన్నీ ఆధారాలతో చూపిస్తున్నప్పుడు అవాక్కవటం ఆమె వంతవుతుంది అనేటువంటిది మనకంతున్నటువంటి మాట. చూడాలి ఇప్పుడు పేర్ని నాని కూడా అర్థమైపోయింది పేర్ని నానికి. అతను ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. పోలీసులు సాక్ష్యాధారాలు సంపాదించారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న విషయం తెలిసి పేర్నిది నాని గాని, పేర్ని కిట్టు గాని ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లు సోమవారంకి వాయిదా పడ్డాయి. సోమవారం కోర్టు ఏం చెప్తుందన్న దాని మీద అందరిలో ఉత్కంఠ ఉంది. కోర్టు గనక ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చాలామందిలో వచ్చే డౌటు. ఏ1గా ఉన్న పేర్ని జయసుధాకే బెయిల్ వచ్చింది. మరి పేర్ని నానికి బెయిల్ రాదంటారా? పేర్ని కిట్టుకి బెయిల్ రాదంటారా? వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటది కదా! అని చాలామంది అనుకోవచ్చు. కాకపోతే విషయం ఏందంటే పోలీసు తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్ని బెయిల్ వచ్చే విషయంలో గట్టిగా కౌంటర్ చేయలేదేమో నాకనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల అభిప్రాయంలోనే బెయిల్ అంటే టెక్నికల్‌గా జయసుధ పేరుతో గోడలు ఉండటం వల్ల జయసుధ నిందితురాలు తప్ప జయసుధ కథ నడిపించిన ఆమె కాదు. ఖచ్చితంగా కథ నడిపించింది, మెయింటైన్ చేసింది, విదేశాలకి ఈ బియ్యాన్ని తరలించింది మొత్తం కూడా పేర్ని నాని గాని, పేర్ని కిట్టు గాని అని చెప్పేసి అందుకనే ఆమెకు బెయిల్ వచ్చే సమయంలో వీళ్ళు పెద్దగా కౌంటర్ వాదనలు సిద్ధం చేయలేదు. అందుకే ఈజీగానే ఆమెకి ముందస్తు బెయిల్ వచ్చింది. కానీ పేర్ని నాని విషయంలో, పేర్ని కిట్టి విషయంలో అలా ఉండదు. ఖచ్చితంగా కౌంటర్ చేస్తారు. బెయిల్ ఇవ్వొద్దని కోర్టుని రిక్వెస్ట్ చేస్తారు. తమ వాదనలు బలంగా వినిపిస్తారు. పేర్ని నాని గనక బెయిల్ వచ్చేస్తే ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తాడు. తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మానస్ తేజను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోర్టులో వాదన వినిపించే అవకాశం ఉంటుంది. మరి పేర్ని నాని అరెస్ట్ అయితే ఎలాంటి ఇంకా విషయాలు కూడా బయటకు వస్తే పేర్ని నాని కూడా విచారణకు పిలిస్తే అనేటువంటి చూడాలి. ఎనివే ఒకటి వాస్తవం. ఇందాక నేను చెప్పినట్టు ఫైన్ ఎంత కట్టాలి అనేది పక్కన పెట్టేసి, ఎందుకంటే 10 రెట్లు పెట్టాల్సిందే అని చెప్పేసి రేషన్ డీలర్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే 2 రెట్ల ఫైన్‌ని వసూలు చేస్తూ ఉన్నారు. ఆ 2 రెట్ల ఫైను అనేది పక్కన పెడితే ఫైనే, కేసే. ఫైను కట్టాలి, కేసుని ఎదుర్కోవాలి. అంటే జైలుకి పోవాలి, ఫైను కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, ఆర్టీసీ బస్‌కి ఎక్కగానే మీరు టికెట్ కొనకపోతే 500 జరినామా ప్లస్ జైలు శిక్ష అని ఉంటుంది. అదే ట్రైన్ ఎక్కినప్పుడు చైన్ లాగితే మీకు రూ. 2000 ఫైను ప్లస్ జైలు శిక్ష అని ఉంటుంది. అలానే ఇప్పుడు పేర్ని నాని కూడా ఫైను కట్టాలి, జైలు శిక్షను ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇంకొకటి కేసు ఎదుర్కోవడంతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఎదుర్కోవడంతో పాటు ఇప్పుడు ఈ ఫైన్ కట్టడానికి వచ్చే డబ్బులేంటి? ఈ అకౌంట్ ఏదైతే కాకినాడ పోర్ట్ నుంచి డబ్బులు లావాదేవీలు జరిగినాయో ఆ డబ్బుల సంగతి ఏంటి అన్నది ఈడీ గనక రంగంలో దిగితే, అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గనక రంగంలో దిగితే మనీ లాండరింగ్‌కి సంబంధించిన విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి, మనీ ట్రాన్సాక్షన్స్ చేతులు మారటం అనేది ఇక్కడ జరిగింది కాబట్టి ఈడీ రంగంలో దిగితే పేర్ని నాని మరింత చికాకుల్లో పడతాడు. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదా అనేటువంటి ఒక క్వెషన్ మాత్రం వెంటాడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.